అందరికీ నమస్కారం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. పోస్టుల వివరాలతో పాటు సిలబస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పరీక్షా విధానం గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి. రెండో దశలో మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్కు క్వాలిఫై అవుతారు. హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకుని నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇక రెండవ దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లీష్ అర్హత పేపర్గా ఉంటుంది. ఈ పేపర్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయించారు. 1. ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు జనరల్ సైన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సాహిత్యం, కళలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరికొన్ని ప్రశ్నలు రీజనింగ్, అనాలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ వంటి టాపిక్స్ నుంచి వస్తాయి. 2. మెయిన్స్ పరీక్షలో 6 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కులు కేటాయించారు. వ్యవధి 3 గంటలుగా ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఎస్సే 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 3లో ఇండియన్ సొసైటీ, భారత రాజ్యాంగం, పరిపాలన వ్యవహారాలు 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 4లో భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని జాబ్స్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.